హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మీకు మంచి విలేజ్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అండ్ టమాటోస్. ఇవి చాలా చిన్న సైజులో ఉన్నాయి, మీడియం సైజ్ 2 సరిపోతాయి. సాల్ట్, కారం, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, కొబ్బరి పొడి, కొత్తిమీర, పుదీనా అండ్ మసాలా దినుసులండి, లవంగా, ఇలాచి అండ్ చెక్క. నేను ముందుగా టమాటోలు అండ్ మసాలాలంతా వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి, ప్యూరీ లాగా, టమాటో ప్యూరీ. అందులోనే మసాలాలు కూడా వేసేసాను. ఇది చేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. చికెన్ని ఫస్ట్ సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచానండి, 2 to 5 మినిట్స్ ఉంచి నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. సో కొంచెం స్మెల్ అంతా, సాల్ట్ వేసి పెడితే ఏంటంటే కొంచెం స్మెల్ అంతా పోతుందండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇందులో కొన్ని ఓన్లీ సాల్ట్, కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. కారం మనం తినేంత అండి, రుచికి తగినంత ఉప్పు కూడా, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ అండ్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టాను. పసుపు కూడా యాడ్ చేయాలండి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకోండి, కొంచెం మ్యారినేషన్ అవుతుంది. ఇందులో నేను ఇంకేమీ కలపలేదండి. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం చికెన్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి, ఆ స్మెల్ అంతా పోవడానికి, కొంచెం పచ్చివాసన అదంతా పోవడానికి. సో ఇక్కడ కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక షాజీరా వేసుకోండి. మసాలాలు ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను ఓన్లీ హాఫ్ కేజీ చికెన్ కుక్ చేస్తున్నానండి, గ్రేవీ కాబట్టి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. సో ఆనియన్స్, సాల్ట్ వేసాను. కొంచెం మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇది ఆల్రెడీ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను ఒకటేసారి హాఫ్ కేజీ తీసి కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాను. అండ్ పసుపు, ఇక్కడ ఓన్లీ పుదీనా యాడ్ చేస్తున్నానండి, కొత్తిమీర యాడ్ చేయలేదు. నేను కొత్తిమీర దించే ముందు యాడ్ చేస్తాను, పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక స్టవ్ బాణల పైన మూత పెట్టేసి వదిలేసేయండి. అందులో నుంచి ఫుల్ వాటర్ రిలీజ్ అయ్యి అది బాగా దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అయ్యాక ఇప్పుడు మనం ఏదైతే టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5 to 7 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత ఇలా అంతా దగ్గరికి అయిపోతుందండి చికెన్. తర్వాత ఇది గ్రేవీ కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం దగ్గరికి వచ్చాక కొంచెం కొబ్బరి పౌడర్ అండ్ ధనియాల పౌడర్ 2 వేసేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరికి అవ్వాలండి, కొంచెం థిక్గా రావాలి గ్రేవీ. కొబ్బరి పొడితో ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుందండి. ఇలా వచ్చాక దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. చికెన్ గ్రేవీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మా కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి మీరు డెఫినెట్గా ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.